పరకామణి కుంభకోణాన్ని నిగ్గు తేల్చాలని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు రీఓపెన్ చేసి విచారణ జరిపించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో తిరుమల హుండీ నగదును దోచుకున్నారని ఆరోపణలు చేశారు. సివి రవికుమార్ అనే టీటీడీ ఉద్యోగి వందల కోట్లు విదేశీ కరెన్సీని పక్కదారి పట్టించారని ఆరోపణలు చేశారు. గతంలో కొన్ని సంవత్సరాలుగా పరకామణి నుంచి దొంగతనంగా డాలర్స్ని తీసుకొని వచ్చినటువంటి రవికుమార్ని లోక్ అదాలత్లో రాజీ చేయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి కారణంగా మేము రాజీ చేసుకున్నామని చెప్పి విజిలెన్స్ అధికారులు, అప్పుడు గతంలో ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు మాట్లాడడాన్ని అనేక అనుమానాలకు తావినిస్తోంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఆస్తుల్ని స్వామివారి పేరుతో రాజీ పేరుతో రాసుకున్నారు. కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు నాకు ఫిర్యాదు చేశారు. కాబట్టి దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఎవరెవరు ఆ రోజు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరికి ఎంతెంత డబ్బు పోయిందో పూర్తి వివరాలు, ఇది స్వామివారి సొత్తు, వెంకటేశ్వర స్వామి సొత్తు. ఒక్కసారి హుండీలో కానుకలేసిన తర్వాత అది పూర్తిగా వెంకటేశ్వర స్వామి సొంతం. వెంకటేశ్వర స్వామి డబ్బును దొంగలించిన వాడిని వీళ్ళు రాజీ పేరుతో రాజీ చేసుకుని లోకాదాలత్లో చేసుకునే హక్కు వీళ్ళకి ఎవరు కల్పించారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు.